పారిశ్రామిక ప్రాంతంలో దళిత మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడుతున్న దళిత సంఘాలు. పారిశ్రామిక ప్రాంతంలో దళిత మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడుతున్న దళిత సంఘాలు. ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ ముసుగులలో దోపిడీ అరాచకాలు బయట పెడతాం ఖబర్దార్ అంటూ గర్జిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. గుమ్మడి కుమార స్వామన్న దళిత సంఘాలు నాయకులు దళిత మహిళ స్వప్నపై సాంగ్ రాసి పాడించిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి శిక్షించాలని, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, సీతారామయ్యలు బాధ్యత వహించి దానిని సంబంధించిన వ్యక్తులను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ గర్జిస్తున్న దళిత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మెంబర్స్ దావు రమేష్, కంపల్లి సతీష్ లు హెచ్చరించారు. లేదంటే ఉధృతం చేస్తాం ఉద్యమాలు ఖబర్దార్ అంటూ దళిత మహిళలకు అండగా నిలుస్తున్న దళిత సంఘాలు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతం పోరాటాల కేంద్రం అన్ని రాజకీయ పార్టీల దళిత సంఘాల నాయకులు, మహిళా సంఘాలు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. సెల్లలో కూడా ఈ పాట రావడం జరిగింది. ఈ పాట ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? ఈ పాట పాడిన విధానంలో ఒక మహిళపై, ఒక మహిళా కార్మికురాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాట వినాలంటేనే బాధాకరం అనిపిస్తుంది. సృష్టికి మూలం మహిళ. అలాంటి మహిళామూర్తులపైన ఇలాంటి పాటలు రాయడం చాలా బాధాకరం. ఇలాంటి పాటలు రాసిన వారు ఎవరైనా సరే, ఈ పాటను ప్రోత్సహించిన వారిని, పాటలు రాసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సమస్యపై గౌరవ కలెక్టర్ గారిని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. మా ఎస్సీ ఎస్టీ సభ్యులందరం కలిసి కూడా ఈ సమస్యను గౌరవ సిపి గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి, హెచ్ఆర్సీ దృష్టికి, ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే సోదరులు చెప్తున్నారు ఎర్ర జెండా తల్లిదండ్రులను కూడా, ఎర్ర జెండాకు అన్యాయం చేస్తున్నా కూడా మా పాటలు చెప్తున్నారు. ఎర్ర జెండా పుట్టింది ఎక్కడి నుంచి వెళ్ళండి? ఎర్ర జెండా పుట్టిందే కార్మికుల నుంచి వెళ్ళి, బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్కారం గురించి ఎర్ర జెండా పుట్టింది. మహిళల శ్రేయస్ కోసం ఎర్ర జెండా పుట్టింది. అలాంటి ఎర్ర జెండా వారే ఈరోజు ఒక మహిళపై ఈ పాట పాడడం ఎంతవరకు సమంజసం? ఈ పాటలో ఎంతవరకు న్యాయం ఉన్నది? ఎవరి కోసం పాడింది? మీరు పాడాల్సిన అవసరం ఏముంది? సింగరేణి మహిళ నిజంగా మీ దృష్టికి ఏమైనా తప్పు చేసినట్టయితే మీ సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి వారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా? సింగరేణి యాజమాన్య పరంగా చూసుకోవాలి తప్పించి, కానీ ఆమె వ్యక్తిగతంగా దూషిస్తూ, మహిళను కించపరుస్తూ, మహిళను అవమానపరుస్తూ, మహిళా లోకానికే తలవంపుగా ఈ పాట ఉంది. మహిళా సోదరు మనందరూ కూడా కళ్ళు తెంచుకొని మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు ఇకనైనా మీ తప్పును గ్రహించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇది పోరాటాల గడ్డ, రామగుండం గడ్డ అంటేనే రామగుండం గడ్డ పైన ఇలాంటి పాట రావడం శ్రేయస్కరం కాదు. ఇకనైనా మీరు ఈ తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి, బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. మీరు ఆ ఈ సమస్యను సింగరేణి సీఎండి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తాం. మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా మహిళా సోదరిమణికి అండగా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్. వాతావరణం అంతా కలుషితమైపోయి ఆ మధ్యలో ఒక కార్మిక నాయకుడు, ఒక కార్మికురాలికి జరిగినటువంటి పర్సనల్ వివాదంలో అది కోర్టు కేసు, కోర్టు పరిధిలో ఉంది. దాని గురించి మనం మాట్లాడకపోవడం బెటర్. తర్వాత ఇటీవల ఈ సోషల్ మీడియాలో ఒక కార్మికురాలను ఉద్దేశించి చాలా అసభ్యమైనటువంటి పదజాలంతో ఒక సాంగ్ చేయడము, అంటే ఎర్రజెండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎర్రజెండా అంటే నాకు కూడా గౌరవమే, కమ్యూనిస్టులు అంటే ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తారనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఒకరిని. కానీ ఇంత దిగజారుడు విధానాన్ని, ఒక స్త్రీని, అందులో ఒంటరి మహిళ, ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకొని
తన జీవనోపాధి కొరకు పోరాటం చేస్తున్నటువంటి మహిళ పైన ఒక కార్మిక సంఘ నాయకుడిగా ఉండి ఈ విధమైనటువంటి పాటలు రాసే సంస్కృతి చాలా చెడ్డ విధానం. మేము వారికి సవినయంగా మనవి చేస్తున్నాం. ఇది సమగ్రమైన దర్యాప్తు జరగాలి. పోలీసు అధికారులు అటు యూనియన్ సంబంధించిన వాళ్ళు, ఆ ఎర్ర జెండా యూనియన్కు సంబంధించినటువంటి కోనంనేని సాంబశివరావు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య గారు దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిగి దానికి బాధ్యులు ఎవరైనా వెంటనే అతన్ని ఆ సంఘం నుండి తొలగించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనం స్త్రీలను గౌరవించడం నేర్చుకుంటే ఈ సమాజంలో మార్చి 8వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాలు జరుపుతున్నారు. నింగిలో సగం, నేలలో సగం, నాలో సగం, నీలో సగం అని చెప్తున్నటువంటి మాటలు నాయకులది. 33% బిల్లు ఒక పక్కన. మరి ఈ విధమైనటువంటి ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో మరి ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి నానుడి కూడా ఉంది. మరి స్త్రీలను గౌరవించేటువంటి విధానం తెలియదా నాయకులకు? మరి ఎన్నో సంవత్సరాలుగా యూనియన్లో పనిచేస్తున్నటువంటి మీరు కమ్యూనిస్టు అభ్యుదయ భావాలు కమ్యూనిస్టులు అనుకున్నప్పుడు మరి ఆ మాత్రం జ్ఞానం లేదా? మీకు కూడా ఉన్నారు కదా చెల్లెళ్ళు, బిడ్డలు, కూతుర్లు, అక్కలు, అమ్మలు అందరు ఉన్నారు కదా. ఒక స్త్రీని ఆ విధంగా మాట్లాడు, నీకు వ్యక్తిగతమైన ఎల్లన్న కావచ్చు, మల్లన్న కావచ్చు, పుల్లన్న కావచ్చు, ఎవరైనా కానీ మీ యూనియన్లో ఒక దళిత వర్కింగ్ ఒక ప్రెసిడెంట్ను గట్టయ్య గారిని తీసేసారు. మీ యూనియన్లో మధ్యలో దినేష్ అని ఒక దళితుడిని పక్కకు పెట్టారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ వ్యవహారాలన్నీ కూడా మరి రాస్తే రామాయణం, చెప్తే భారతం అయితే మరి మీ చరిత్ర మీరేం చేస్తుంది ఇక్కడ సింగరేణిలో మీ చరిత్ర కూడా చాలా ఉన్నది. మరి అందులో అగ్రవర్ణాలు చచ్చిపోయేదాకుంటారు కానీ గట్టయ్యను మాత్రం ఇమ్మీడియట్గా తీసేసారు దళితుడు అనే ఉద్దేశంతో వై గట్టయ్య గారిని. దీనికి వివరణ ఇస్తే దీని వివరణ నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి. నేను చెప్తున్నా కమ్యూనిస్టు సోదరులకు ఇప్పటికైనా జరిగినటువంటి పొరపాటు వెంటనే సరిదిద్దుకొని దానికి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నా. అదేవిధంగా మరి నిన్న కరీంనగర్లో జరిగినటువంటి కాల్పుల కలకలం 28 గంటల్లో ఛేదించిన కరీంనగర్ పోలీస్. మరి ఈ పాట సోషల్ మీడియాలో గత నెల 15 రోజుల నుండి వైరల్ అవుతుంది. మరి ఇక్కడ ఇంత పెద్ద పోలీస్ కమిషనరేట్ ఉంది, ఒక అడ్మిన్ ఉన్నాడు, ఒక ఏసీపీ ఉన్నాడు, ఒక సిఐ గారు ఉన్నారు. మరి చాలా సమర్థవంతమైనటువంటి పోలీస్ వ్యవస్థ మన రామగుండం కమిషనరేట్లో ఉంది. మరి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మరి అరికట్టకపోతే ఈ సమాజంలో స్త్రీలకు మరి దిక్కుమొక్కు లేదా? ఈ సమాజము, ఈ ఊరు మరి ఏమైంది? ఈ ఊరికి శని పట్టిందా, చిన్నపోయిందా? మరి ప్రజాస్వామ్యవాదులు మరి విప్లవాలకు నిలయం, చైతన్యానికి మారు పేరైన మన గోదావరికి గడ్డ అడ్డ అని అంటారు కదా. మరి ఏమైనా ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు, మరి కార్మిక నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, స్త్రీమూర్తులను గౌరవించేటువంటి సమాజంలో ఉన్న మేధావులు ఈ ప్రశ్నించకూడదా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక ప్రచారాన్ని మనం అడ్డుకోకపోతే రేపు మరి ఒంటరిగా అర్ధరాత్రి మహిళ తిరిగేటువంటి పరిస్థితి ఎక్కడొస్తుంది? స్త్రీకి స్వాతంత్రం ఎక్కడున్నదని ఇప్పటికే అనేక ఘోరాలు, నేరాలు జరుగుతుంటే యాసిడ్ దాడులని, లేకపోతే బలాత్కారాలని, చిన్నపిల్లల మీద, కాలేజీ అమ్మాయిల మీద ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి సమాజాన్ని ఎవడు మార్చాలి? ఇప్పటికైనా మీరు ఒక 15-20 రోజులలో దీన్ని ఈ యొక్క నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే ఇదే దళిత దండోరా మీ ఆఫీస్ ముంగట డప్పు దండోరా ఇస్తుంది. ఖబర్దార్ అని చెప్తున్నా నేను. మర్యాదగా ఇప్పుడు చెప్తున్నా, తర్వాత వేరే రకంగా కూడా ఉంటాయి చర్యలు. పోలీసు వ్యవస్థ కూడా వెంటనే కలుగజేసుకొని దీనికి ఎక్కడి నుంచి ఏఐ నుంచి వచ్చింది, దీన్ని వెంటనే ఎవడు ఫార్వర్డ్ చేసిండు, ఎవడు క్రియేట్ చేసిండు అనే విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానికి పెద్ద బిల్డప్ సాంగ్ ఇచ్చి మన డీజే సౌండ్లో పెట్టి ఈ విధంగా ఒక ఆడదాన్ని, మరి ఒక స్త్రీమూర్తిని ఈ విధంగా అవమానపరచడం మీ అందరూ కూడా గుండెల మీద చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా. ఇక్కడ దళిత సంఘ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసిన. ఒక దళిత మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుంటే దళిత జాతుల పుట్టి
దళితుని చీమునెత్తురుందా లేదని ప్రశ్నిస్తున్న దళిత వర్గాలను కూడా. ఏమి ఇంత ఘోరం? ఇలాంటి ఘోరాలు నేరాలు జరిగితే ఎవడు రక్షించాలి ఈ సమాజాన్ని? ఒక్క స్త్రీనే కాకుండా అదేవిధంగా మరి నేను చెప్తున్న ఆమె దగ్గర ఒక కార్మిక సంఘం నాయకులు ఆమె దగ్గర డబ్బును 15 రోజులలో ఆమె డబ్బులు ఆమెకు చెల్లించకపోతే మీ బండారం కూడా బయట పెడతా, జాగ్రత్త. డబ్బులు తీసుకుంటారు, ఆమెను బదనాం చేస్తారు, మళ్ళీ పాటలు పెడతారు. ఏంటిది? ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళని ఉసిగొలిపి ఆమెతోటి అందరిని తిట్టించారు. ఇప్పుడు సమాజానికి ఆమె అందరికీ దూరమైంది. తిట్టించినోడు వదిలిపెట్టింది. ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది. ఇది ఏం విధానం? వాడుకొని వదిలే విధానం. ఒక కార్యకర్త కష్టంలో ఉంటే జెండా, నా కాంగ్రెస్ పార్టీ జెండా లేకపోతే, కమ్యూనిస్ట్ పార్టీ జెండా లేకపోతే, మార్క్సిస్ట్ పార్టీ జెండా అండగా ఉంటుందని ఆ అమ్మాయి ముందుకు పోతే అందరు తిట్టించి కొట్టమని ఉసిగొలిపి ఈరోజు వదిలిపెట్టేశారు రోడ్డు మీద. ఆమె ఎవరు ఆదుకోవాలి? సింగరేణి యాజమాన్యానికి కూడా చెప్తున్నా, గోదావరి కని RG1 యాజమాన్యానికి చెప్తున్నా, మీరు ఆమె మీద వెంటనే వేధింపు చర్యలు మానుకోకపోతే సింగరేణి సెక్యూరిటీకు సంబంధించినటువంటి వీరారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సెక్యూరిటీ ఆఫీసర్కు, ఆమె GM ఆఫీస్కి అయితే వాచ్మెన్లు రానియడం లేదు. ఇది ఎక్కడి విధానం? ఆమె బంగ్లాదేశ్ కార్మికురాలో, పాకిస్తాన్ కార్మికురాలో కాదు, నీ మెనన్ రోల్లో ఉన్నది, నీ కంట్రోల్లో పనిచేస్తుంది. పనిచేసే కార్మికులు బాధలు ఉంటే చెప్పుకుంటారు కస్తారు. వినాల్సిన బాధ్యత మీ అధికారుల పైన ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీ ద్వారా. ఇది సరైన విధానం కాదు. ఒకవేళ గతంలో కూడా ఒక CI వేధింపులకు 2 దళిత మహిళలు చనిపోయారు. స్వప్న గారు కూడా ఏదైనా ఆగత్యానికి పాల్పడితే ఇటు ఎర్రజెండా యూనియన్ AITC వాళ్ళు, సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. గారికి, వాసిరెడ్డి సీతారాం గారికి సవినయంగా మనవి చేస్తున్నా, వెంటనే ఆ బాధ్యుడు ఎవడైతే ఉన్నాడో వాడిని వెంటనే మీ సంఘం నుంచి తొలగించాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా మీ ద్వారా. అదేవిధంగా ఇక్కడ మా దళిత జర్నలిస్టులకు కూడా చాలా కొన్ని అవమానాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ఒకరిని ఒక చూపు, ఇంకొకరిని ఒక చూపు, మా దళిత జర్నలిస్టులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. కావాలని టార్గెట్ చేసి కూడా కొంత రాజకీయ నాయకులు వివరిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్, దళిత లేకుంటే ఇంకేదైనా వ్యత్యాసం చూపినట్టయితే మీకు కూడా తగిన శాస్తి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.